ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అష్టశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ సకల శత్రున్నాశయ నాశయ చిత్రారోగ్యం కురు కురు సకలారోగ్యం కురు కురు సహస్రారకుం ఫట్ పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మనే నమశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నో మహాసుదర్శన నారసింహచక్ర ప్రచోదయాత్ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్మృక్షీయమాం అమృతాత్. ఆయురారోగ్య భాగ్యవంతులై మాకు భిక్షం పెట్టి మాతో ఎరుక కలిగి మాకు ఒక దండం పెట్టేటువంటి వారికి మా పరిపూర్ణ ఆశీర్వాదాలు. మేమే మీ సుధాకర్ స్వామీజీ భారద్వాజ కుటీరం అని చెప్పి ఒక సన్న అద్దె కొంపలో ఉంటాం. రోజు నిత్య భిక్షగాళ్ళం. ప్రపంచ యాత్ర చెయ్యము, ప్రదేశ యాత్ర చేస్తాం. కానీ ప్రపంచంలో ఉండేటువంటి దివ్యశక్తులన్నీ పరమాత్ముడు మాకు చూపిస్తాడు, అనుభవింపచేస్తాడు. అంటే స్వదేశోభవనత్రయం అని మాకు సొంత దేశమే సకల లోకాలు కూడా. ఈశ్వరుడు ప్రపంచ దేశాల లోపల ఉండేటువంటి ప్రాకృతికమైనటువంటి దివ్యశక్తులన్నీ మాకు కావలసినప్పుడు కావలసిన విధంగా స్వామివారే మాకు అందజెప్తారు. స్వామివారి సేవలో మేము ఎప్పుడు ఉంటాం కాబట్టి మా మాటలు ఎప్పుడు పొల్లుపోవు. దయచేసి నాయన భక్తులారా అందరూ కూడా అనుభవించండిరా. అందరికీ కూడా పేరు పేరు మీద మాకు భిక్షం పెట్టి అరహర్ మహాదేవ్ శంభో కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి తప్పించేటువంటి వారికి ఆశీర్వాదాలు. అరే దయచేసి 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 ఎన్నిసార్లు దయచేసి, లక్షల సార్లు దయచేసి, కోట్ల సార్లు కూడా దయచేసి 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 హలో హలో అనబాకండిరా. మీరు ఇచ్చారు నంబరు, మీరు చెప్పారు నంబరు, మీరు పోస్ట్ పెట్టారు నంబరు, మీతో గతంలో మాట్లాడినాం అనేటువంటి దుర్మార్గపు బుద్ధిని వదిలేయండి. భక్తులు తెలిసిన వారు మాతో ఆశీర్వాదం పొందేవారు మాకు వీడియో కాల్ మాత్రమే చేయండి. అంటే చిత్రణ, మీ బొమ్మ మాకు కనిపించి మీ వాణి మాకు వినిపించాలి, మా బొమ్మ మీకు కనిపించాలి, మా వాణి మీకు వినిపించాలి. ఇంతకు మించి ఏమన్నా మీరు చేస్తే శాపాలు పాపాలు అంటే కష్టాలు తప్పవు. మా నుంచి మీకు మంచిదేమీ కాదు. మా నుంచి మీకు మంచిది కావాలి, మా తపసిద్ధులు మీకు కావాలంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను సుదర్శన మహాచక్రం మంత్రం మీకు చెప్తూ మళ్ళీ నేను మిమ్మల్ని ఒకతర శాసించడమో అథవా శపించడమో కాదు, అంటే తెలియజెప్పడం. హలో అనేది మానేయండి. ఆ తర్వాత ఉత్త నంబర్ వచ్చింది అనుకో, అర్థమైన ఫోన్ లేపండి మమ్మల్ని కాపాడండి అంటే తప్పు. మాతో మీకు పరిచయం లేకుండా మిమ్మల్ని మేము ఎట్లా కాపాడుతాంరా? కన్న తల్లి పాలివ్వదు, కన్న తండ్రి కూడా వేలు పట్టుకొని నడిపించడు. చెప్పిన మాట వినకపోతే బిడ్డలను తల్లి తండ్రి కొట్టి బుద్ధి చెప్తారు. స్కూల్కి వేసినప్పుడు మేస్టర్ కొట్టి బుద్ధి చెప్పి విద్య నేర్పిస్తాడు. ఇప్పుడు ఆ తల్లి తండ్రి కొట్టే విధం పోయింది, ఆ మేస్టర్లు కొట్టే విధం పోయింది. అర్థమైన పాపిష్టి భూయిష్టం అంటే పాలు తాగకుండా అర్థమైన ఆల్కహాల్ తాగుతారు కాబట్టి దుర్బుద్ధులు ఉంటుంది. దయచేసి తెలుసుకోండి రా నాయనలారా, దయచేసి తెలుసుకోండి. అందరికీ శుభాలు ఇచ్చేటువంటి ఈశ్వరుడు అందరి లోపల ఉన్నాడు, అందరి ఇండ్లలో ఉన్నాడు, అందరి ఊర్లలో ఉన్నాడు, అన్ని జాతుల్లో ఉన్నాడు, అన్ని భాషల్లో ఉన్నాడు. ప్రత్యేకించి తెలుసుకోవాలి అన్ని జాతుల భాషల్లో. ఇప్పుడు మీరేం చేయాలంటే అంజలి ముద్ర. అంజలి ముద్ర అంటే నమస్కారం. చూడండి, అంజలి ముద్ర వేయండి. చూడండి, ఇట్లా అనుకోండి, శివ నమస్కారం, అమ్మ ఆదిశక్తి నమస్కారం, అయ్యా గురుదేవ నమస్కారం. 3 నమస్కారాలు. చూడు, ఇట్లా పెడితే శివ నమస్కారం అంటే ఎడమ చేయి ముందరగా వచ్చి ఎడమ చెవు దగ్గర ఉంటే, కుడి చేయి ముందరగా వచ్చి కుడి చెవు దగ్గర ఉంటే ఇది అమ్మక నమస్కారం. చూడు, మూతి దగ్గర ముక్కు దూలం దగ్గర అంటే గుండెకు ఇట్లాగా స్పర్శగా ఉందంటే ఇది గురువుకు నమస్కారం. ఇట్లా 3 నమస్కార ముద్రలు పెట్టండిరా. 3 నమస్కార ముద్రలు పెట్టండి. మీకు ఈశ్వరుడు గుండెల నిండా మీ బుర్ర నిండా ఉంటాడు. అర్థమైన మీకు ఉండేటువంటి ఫ్రస్ట్రేషన్ అంటే కష్టాలన్నీ రోజు రోజు తప్పిస్తాడు. ఇన్ని రోజులు స్వామి మేము ఇన్నిసార్లు స్వామి వేయాలనేది కాదు. రోజుకు ఒక 5 నిమిషాలు ఉండండి, తెల్లవారో మధ్యాహ్నమో సాయంకాలమో 3 పూటల్లో. ఇది ఎంతవరకు మీరు బాగుపడేంతవరకు, అథవా జీవితకాలం అంతా చేస్తే తప్పేమి? ఎవరికైనా లైసెన్స్కు దుడ్లు కట్టాలన్నా, పర్మిషన్కి దుడ్డు కట్టాలన్నా, దాన్ని రెన్యూవల్ చేయాలన్నా, ఎవరినైనా అడుక్కోవాలన్నా, మీరు సొంతంగా చేసుకునే పని, మీ లోపల ఉండేటువంటి శక్తి ఇది మీకే సొంతం. ఇది మీకే సొంతం. ఈశ్వరుడు అందరికీ తప్పకుండా ఇచ్చినాడు. జాతి వద్దు, భాష వద్దు, ప్రాంతం వద్దు, ఏ వయసు వారు వద్దు. చిన్న పిల్లోడి నుంచి సత్య ముసలోడి దాకా చేయవచ్చు. చిన్న పిల్లోడి నుంచి సత్య ముసలోడి దాకా బుద్ధి ఉండే వాళ్ళు అందరూ కూడా చేయొచ్చు. అర్థమైందా? చూడు, నమస్కారమే సంస్కారం. ఒక్క నమస్కారం
వేల సంస్కారాలు అంటే వేల శక్తులు వేల బుద్ధులను నేర్పిస్తుంది రా నాయనలారా. మా ఎర్రచందనం మణులలో చంద్రలోహమైనటువంటి వెండిని దీన్ని తాపడం చేసి ఉంటాం. దీన్ని సూత్రంతో అంటే తంతితో కట్టి ఉంటాం. అర్థమైంది? ఈ జపమాలను మేము జపిస్తాం. గుర్తుపెట్టుకోవాలి మీరు, చందనం, ఎర్ర చందనం, ఇందులో వెండి ఉపయోగించాం. అంటే వెండి కొండ మీద, బంగారం కొండ మీద కైలాసంలో ఈశ్వరుడు ఉన్నట్లుగా ఈ మాలలో 54 పూసలు ఉన్నాయి. 108 పూసలు జపమాల అంటాం. దీన్ని మేము జపమాల పూసలను 2 చేసాం. ఒకటి ఈశ్వరునికి వేశాం, అది చూపించాం. ఒకటి మేము మా దగ్గర పెట్టుకున్నాం. అంటే ఎందుకంటే మాలో ఉండేది శివునిలో ఉండేది ఒకటే. శివునిలో ఉండేది సర్వాంతర్యామి. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏమేమి కారు శివుడు తెలుసుకోండి. మమ్మల్ని నమ్మితే, మాకు భిక్షం పెట్టి దండం పెడితే, అర్థాత్ మా మాట విని మీరు 4 అడుగులు నడవగలిగితే, ప్రతిరోజు సుధాకర్ స్వామి చెప్పింది ఇది అని చెప్పి మీరు వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, ట్రెక్కింగ్ చేయండి. అర్థమైనా? మీకు ఆయస్సు, ఆరోగ్యం ఉంటుంది. ఇది ఏ గ్రంథాల్లో మీకు దొరకదు, ఏ కాలేజీల్లో మీకు దొరకదు, ఏ యూనివర్సిటీలో మీకు దొరకదు, ప్రపంచంలో ఎక్కడైనా మీకు దొరకదు. కాకపోతే ఇది అనుభవ సిద్ధమై ఉంటుంది. శాస్త్రం ఉంది. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు ఈశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు గురువు. కానీ ఆ గురువుని ఎట్లా పట్టుకోవాలి అంటే, బ్రహ్మగా, విష్ణువుగా, శివుగా ఇచ్చే శక్తి కలిగిన వాడు, పుచ్చుకునే శక్తి కలిగిన వాడు. ఇచ్చి పుచ్చుకునే శక్తి లేకపోతే ఇచ్చి పుచ్చుకునే శక్తి ఇచ్చేటువంటి వాడు. మీ బుర్ర ఖరాబ్ అయిపోయింటే దాన్ని బాగు చేసేవాడు, భయపడింటే ధైర్యం ఇచ్చేవాడు, రోగం ఉంటే దవాఖానాలకు పోకపోయినా, దవా ఇవ్వకపోయినా, అంటే దవాఖానాల్లో నుంచి దవాను మంత్రశక్తితో వాడు ఏదన్నా అనరాదు, కానీ ఏ కాలువలో నీళ్ళు మంత్రించి నీకు ఇస్తే నువ్వు బాగుపడతావు. పూర్వానికి మా తాత ముత్తాతలు అర్థమైన జల్జారి కాలువలో, మోరీలో నీళ్లను మంత్రించి ఇచ్చేవాళ్ళు. అంటే ఏమరంటే నీళ్లు తెచ్చే టైం లేదు, నీళ్లు తాండంటే లేట్ అయిపోతుంది, అంత లోపల వాడు చచ్చి అందుకని మోరీలో నీళ్ళనే మంత్రించి బతికిచ్చినారా. అంటే మంత్రశక్తికి అంత శక్తి ఉంటే మంత్రాలకు చింతకాలు రాలుతాయా? ఏ తలకాయలు ఊడిపడిపోతాయి, రాజ్యాలు ఊడిపడిపోతాయి, ప్రపంచాలు కూడా నాశనం అయిపోతాయి. అనేక కోటి బ్రహ్మాండ జనని లలితాదేవిని సేవించేటువంటి సేవకులం మేము. సాక్షాత్ కైలాసంలో ఉండేటువంటి ఈశ్వరుడు, సర్వం తానైనటువంటి ఈశ్వరుని సేవించేటువంటి సేవకులం. మహాశ్మశానం రాజస్థానంలో దేవతా కన్యకామణుల దగ్గర పబ్లిక్ సిటీలో ప్రాకృతికమైనటువంటి అందాల కోసం, అనుభవాల కోసం మేము పడిచావం. చూడు, గడ్డం ఇట్లనే ఉంటుంది. చూడు, ఒక కౌపీనం లాంటిది పుట్టగోచుగుడ్డ మాత్రమే ఉంటుంది. మమ్మల్ని గమనించండి బాగా. అంటే నిగర్వులం, సదాచార శిష్టులం. మాకు మేము సర్టిఫికెట్ తెచ్చుకునేది కాదు. అంటే సంకలు గుద్దుకొని మాకు మేమే చెప్పాలంటే, చూడు, ఆడేది రంగడు, పాడేది రంగడు. మాకు పాపలు లేరు, పరివారాలు లేవు, భక్తుల సమూహం మాత్రమే మాకుంటుంది. నమ్మండి. మీరు బతకాలి అంటే, మీరు బాగుపడాలి అంటే, కుబేరుల ఇంట్లో మీరు పుట్టింటే కూడా రోగాలు తప్పవు, భయాలు తప్పవు, కష్టాలు తప్పవు, శత్రువులు తప్పవు, నష్ట కష్టాలు తప్పవు. కానీ ఇవన్నీ సర్దుకోవాలంటే గుడిసెల్లో పుట్టింటే కూడా శివానుగ్రహం పొందితే పరమానందమే. అంటే ఆనందమే శివుడు, ఆనందమే శివుడు, ఆనందమే శివుడు. ఈ భంగిమను చూడండిరా. ఆనందమైనటువంటి శివుణ్ణి మీ లోపల పెట్టుకుని అర్థమైన మాకు ఆనందం లేదు, మాకు లాభం లేదు, మాకు ఏ దేవుడు మంచి చేయలేదు, ఏ గురువు మంచి చేయలేదు అంటారా? చిత్తు అట్లా కాదురా నాయనలారా. డబ్బులకు గురువులు కొనుక్కోవద్దండి. ఆ గురువులు కూడా డబ్బులకు ఒక తరహా మంత్రాలను, దేవతలను అమ్మద్దండి. యజ్ఞయాగాదులు కూడా డబ్బులకు అమ్ముకునేటువంటి ఒక తరహా అనరాదు. కానీ మహాపురుషోత్తములు ఉన్నారు, అమ్మకానికి లేవురా. ధర్మమో రక్షతి రక్షిత. అంటే ధర్మంగా భిక్ష మీరు తీసుకోండి, ధర్మంగా మీరు శక్తిని అనుభవింప చేయండి వాళ్ళకి భక్తులు. ఇట్లా ఉంటుంది పరిస్థితి. దయచేసి చుట్టి చెప్తే చాలా పెద్దదైపోతుంది నాయనలారా. అందరూ కూడా నమస్కార ముద్రను సంస్కారంగా వేసుకోండి. చూడు, ఒక నమస్కారం మూతి ముద్ర ముక్కు కండేటట్టుగా ఇట్లా నమస్కారం పెట్టుకోండి. అర్థమైన ఆరోగ్యం ఫస్ట్. బాగా బతుకుంటారు. బతికినంతకాలం మీరు తినడానికి ఖర్చులకి డబ్బులు వస్తాయి. ఆ తర్వాత మీరు ఎవరితో అయినా మాట్లాడవలసి ఉంటే వారు మీతో సఖ్యంగా మాట్లాడతారు. గురు శిష్యులైనా, రాజమంత్రులైనా, భార్యాభర్తలైనా, అన్నతమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, ఎటువంటి స్నేహితులైనా, అంటే ప్రపంచంలో ఏ సంబంధమైనా కూడా నమస్కారానికి చాలా గొప్ప బలం ఉంటుంది. ఇది మంచి ఆకర్షణ ఉంటుంది. సర్వాకర్షణ సిద్ధి పొంది అనంతతో ఉంది కాక. మీకు ఇష్టమైతే, మీకు నచ్చింటే, అరే పిచ్చోడు మంచి మాటలు చెప్పినట్రా, ఇది నిజమే ఉందిరా అని మీకు అనిపిస్తే, నేను కాశీలో శ్మశానంలో శివారాధనలో ఉంటారా, శవారాధనలో ఉన్నాను. ఇక్కడ శవాలు వస్తాయి, అయినా ఆ శవాలను సంస్కారం చేసేది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని ఆరాధకులు మేము. శవారాధన కాకూడదు. మేము శివారాధకులం. మనం అందరూ శివారాధన చెయ్యాలి. శివారాధన చేస్తే శివారాధన చేసే పరిస్థితి ఎప్పటికీ ఏ జన్మలోనూ రాదు. ఇది తెలుసుకోండి. మీరు భిక్షం పెడితే భిక్షాపాత్ర నంబర్
9343797339. హరహర మహాదేవ్ శంభు కాశీ విశ్వనాథ గంగా అని చెప్పి తప్పించండి. చూడు, 2 చేతులు గాలి పొరపోకుండా క్లీన్గా పెట్టుకోండి. హరహర మహాదేవ్, హరహర మహాదేవ్, హరహర మహాదేవ్, హరహర మహాదేవ్, హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. శుభం యత్నైల. కాశీకి వచ్చి నన్ను చూడండి, గుర్తుపెట్టుకోండి. అన్య భాషలు, అన్య మతస్థులు మాతో పరిచయం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే భాష ప్లస్ కొన్ని పద్ధతులు అర్థం కాకుండా మీరు ఇబ్బంది పడి మమ్మల్ని కూడా ఇబ్బంది పడిపాకండి. భక్తి కలిగిన వారు, పరమేశ్వరుడి గురించి తెలిసిన వారు, పరమేశ్వరుడు కావాల్సిన వారు మాత్రమే మాతో కాంటాక్ట్ అయితే మంచిదని చెప్పి మీకు కళకళి మనవి. ఆయనలారా పెద్దలు, ప్రాజ్ఞులందరికీ కూడా మా ఆత్మ నమస్కారాలు. పిల్లలు, భక్తులందరికీ కూడా మా ఆశీర్వాదాలు. మీ భారద్వాజ కుటీరం, వారణాసి, కాశీ, ఉత్తరప్రదేశ్ నుంచి మీ సుధాకర్ స్వామీజీ. మన దగ్గర సిద్ధేశ్వర స్వామి ఉన్నాడు. హిమాలయాల్లో నుంచి సిద్ధేశ్వరిని పట్టుకొచ్చానంటే తెచ్చాను. సాలగ్రామ రూపంలో గండకీ నది నుంచి అందరికీ కూడా చూపిస్తాను. దానికి నీళ్లు పోస్తాను. ఆ నీళ్లు పోసిన తీర్థంగా మీకు ఇస్తాను. ఎవరైనా మమ్మల్ని వచ్చి ఆశీర్వదించవచ్చు, సుఖాన సులభంగా సంప్రదించవచ్చు. మా దగ్గర అందరికీ ట్రీట్మెంట్ సమానం. మీరు ఇచ్చినా మేము పుచ్చుకున్నా కూడా సమానమైనటువంటి భక్తి, సమానమైనటువంటి గౌరవం ఇవ్వబడుతుంది, తీసుకోబడుతుంది. దీన్ని గమనించగలరు. ఎవరు తక్కువ అంచనా వేయద్దండి. తక్కువ అంచనా వేస్తే యమధర్మరాజు లెక్కలకి లిస్టులకి వెళ్ళిపోతారు. హర హర మహాదేవ్. శుభం భూయాత్ నాయనలారా.